ఈరోజు తొలి ఏకాదశి. ఎప్పుడైతే దక్షిణాయనం అనేది మొదలవుతుందో అది యమ దిశ కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అంటే అనుష్ఠానం చేసుకుంటూ జీవితాన్ని చక్కగా మలుచుకోవడం అనేది ప్రధానం. ఇక పండుగల్లో మొదటి పండుగ కాబట్టి తొలి పండుగ తొలి ఏకాదశి అన్నారు. అంతేకాదు తొలి ఏకాదశిని శయన ఏకాదశి మనకి ఇవాళ ప్రారంభం చేసుకుంటారు చాలా మంది వైష్ణవ్. మనకి స్మార్తులు లేదా అద్వైతులు వాళ్ళు ఏం చేస్తారంటే పౌర్ణమి వ్యాస పౌర్ణమి నుండి చాతుర్మాస దీక్ష మొదలు పెడతారు. ఏది ఏమైనా అనుష్ఠానానికి సన్యాసులే కాదు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అందరూ కూడా చెయ్యవచ్చు. అయితే ఈ 4 నెలల్లో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే స్వామి శయన ఏకాదశి నాడు శయనం చేస్తాడంటే యోగ నిద్ర పోతాడు. మనలాగా మొద్దు నిద్ర తమో నిద్ర కాదు, యోగ నిద్ర పోతాడు. యోగ నిద్ర ఎలా ఉంటుంది అంటే ఇంట్లో పిల్లలు ఎవరైతే మీరు చదువుకోండిరా, నేను ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుని వస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మ పడుకుంటుంది. నిజంగా పడుకోదు ఆవిడ. వీళ్ళు ఏం చేస్తారు, చదువుతారా లేకపోతే ఆడతారా, అల్లరి చేస్తారా, ఏమైనా పాడు చేస్తారా అనేది చూస్తూ ఆవిడ కనిపెడుతూ ఉంటుంది. ఎలానో ఇక్కడ ఇంటికి ఒక మాత ఎలానో జగత్తుకంతటికి మాతాపితమైనటువంటి భగవంతుడు యోగ నిద్ర ఏమిటంటే దొంగ నిద్ర. ఎందుకు ఇది యోగ నిద్ర అయ్యింది అంటే ఆయనకు అసలు నిద్రపోవాల్సిన అవసరం లేదు. ఎవడికి నిద్ర? అలసట చెందిన వాడికి నిద్ర, 3 గుణాలతో ఉన్నవాడికి నిద్ర. రోజు ఉండేది చిన్న నిద్ర, జీవితంలో ఒకసారి వచ్చేది పెద్ద నిద్ర. మొత్తానికి నిద్ర ఎందుకు వస్తుంది అంటే తమస్సులో ఉన్నవాడికి, అజ్ఞానంలో ఉన్నవాడికి వస్తుంది. ఎప్పుడు నిద్రపోతుంది అంటే తన స్వరూపం తాను తెలుసుకున్న నాడు నిద్ర అనేదే ఉండదు. అంటే చిన్న నిద్ర ఉండదు, పెద్ద నిద్ర ఉండదు. పెద్ద నిద్ర మరణము, చిన్న నిద్ర రాత్రి వేళ సుషుప్తి అవస్థ. అంటే ఇవి రెండింటిని మనం అధిగమించాలి అని అంటే ఈ 4 మాసాల్లో విశేషించి ఒక జపము, తపము, సత్సంగము, వివేకము చెయ్యడం ద్వారా మనస్సులో ఉండే మాలిన్యం పోతుంది. ఒకటైతే రెండవది మనస్సు అనేది లేనే లేదు, ఉన్నది ఆ భగవంతుడే, ఆ తత్వమే, ఆ నారాయణ తత్వమే అనేది తెలుస్తుంది. అందుకని చాతుర్మాస్య దీక్ష, దీన్ని వ్రతము అన్నారు. మనకి ప్రతి నెల శుక్లపక్షము, కృష్ణపక్షము 2 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఏదో యోగిని ఏకాదశి అని, ప్రతిదానికి ఏవో ప్రదోష ఏకాదశి, ఇలా చాలా చాలా పేర్లు ఉంటూనే ఉంటాయి. అయితే ఈ ఏకాదశికి శయన ఏకాదశి. కార్తీక మాసంలో వచ్చేది ఉత్థాన ఏకాదశి. మళ్ళా మధ్యలో ఒక ఏకాదశికి పార్శ్వ ఏకాదశి, లేస్తాడు కాబట్టి ఉత్థానం అంటారు. ఈ 4 నెలల్లో మధ్యలో వచ్చేదాన్ని పార్శ్వ ఏకాదశి అంటారు. అదేమిటంటే మనం ఎలా ఒక పక్కకు పడుకుంటే మళ్ళీ రెండో ప్రక్కకి ఎలా తిరుగుతామో స్వామి కూడా ఒక ప్రక్కకు పడుకున్నవాడు రెండో ప్రక్కకి తిరుగుతాడట. అంటే ఈ ప్రక్క ఆ ప్రక్క అనేది ఇదంతా ఏమిటంటే నిజమేనా అంటే భక్తిలో చూసినప్పుడు నిజమే, జ్ఞానంలో చూస్తే అసలు ఆయన పడుకోవడం ఏమిటి? ఆయన మనలాగా ఆకారం ఉందా? నిరాకారుడైనప్పటికీ మన కోసం సాకారుడయ్యాడు. అంచేత భక్తిలో ఆయన ఏమైనా చేస్తాడు. అంచేత భక్తి భావంతో మనకి పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా స్వామికి పవళింపు సేవ చేస్తారు, అలాగే ఉంజల సేవ చేస్తారు. ఇవన్నీ సేవలు నిజంగా అవసరం అంటే స్వామికి అవసరం కాదు, మనకి జీవితంలో అన్నీ కావాలి కాబట్టి ఎంత అందంగా ఒక్కొక్క ఉపచారంలో స్వామి ఎంత సౌందర్యంగా ఉన్నాడు అని తెలియడం కోసం. అంతేకాదు మన మనస్సు ఎప్పుడు బయట విషయాల్లో తిరుగుతూనే ఉంటుంది. తిరిగేటటువంటి మనస్సుని ఇటు అలరించడానికి, ఇటు ఆకర్షించడానికి. ఎప్పుడైతే ఆకర్షించిందో మనస్సు అక్కడే పడి ఉంటుంది. అదే నిజమైనటువంటి ఉపవాసం. అంటే ఉపా సమీపమునందు వాసము అంటే నివసించుట. అంటే ఎవరి సమీపమునందు నివసించుట అని అంటే స్వామి సమీపమునందు. అంటే స్వామి మూర్తిగా ఉన్నాడు, ఇక్కడే కూర్చోవాలండి అని అంటే స్వామి యొక్క తత్వం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే పంచభూతాలుగా ఉన్నది స్వామి.
నవగ్రహాలుగా ఉన్నది స్వామి. చర అచర, కదిలేటటువంటి కదలిక లేనటువంటి ప్రతి అణువునందు ప్రతి పరమాణువునందు కూడా ఉన్నటువంటిది స్వామి. అలా నెమ్మదిగా ప్రాథమిక మూర్తి దశ నుండి, అంటే ఒక అంగుష్ట మాత్ర మూర్తి విగ్రహము నుండి మన జ్ఞానం ఎంతవరకు వికసించాలంటే స్వామి సర్వత్రా ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు అనే జ్ఞానం మనకి కలిగినప్పుడు ఇంట్లో ఉన్నా వీధిలో ఉన్నా ఎక్కడ ఉన్నా స్వామి దగ్గరే ఉన్నాము. ఇది స్పృహ. ఈ స్పృహ ప్రతి ఏకాదశి నాడైనా కలిగి ఉంటే మిగిలిన రోజులు కూడా ఆటోమేటిక్గా అది కంటిన్యూ అవుతుంది అని మన వాళ్ళు చెప్పడానికి కారణం. అయితే ఉపవాసం అంటే దగ్గర కూర్చోమన్నారు. సరే మీరు చెప్పింది మాకు అర్థం కాలేదు, మూర్తి దగ్గర కూర్చుంటాము. ఎన్ని గంటలు కూర్చోవాలండి అంటే కూర్చుని విష్ణు సహస్రనామం చదువు, లక్ష్మీ అష్టోత్తరం చదువు, లేదా చక్కగా కొంతమంది భగవద్గీత 18 అధ్యాయాలు చదువుతుంటారు మన వాళ్ళు చాలా మంది. 18 అధ్యాయాలు గీతా పారాయణం చెయ్యి అంటే ఎంతకు పారాయణం దేనికండి అంటే పరాయణత్వం సిద్ధిస్తుందని పారాయణం. ఉదాహరణకి ఒక బ్రాహ్మడు రోజు గీతా పారాయణం చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇవాళ పారాయణం చేశాను అని చెప్పేవాడు. చెబితే ఆ రాజుగారు అనేవారు, మీరు వచ్చినందుకు మీకు నేను ఒక దక్షిణ ఇస్తాను, కానీ ఇవాళ మీరు పారాయణం చేయలేదు. అదేంటండి నేను చేసే వస్తున్నాను మీరు చేయలేదంటారేమిటండి అని బ్రాహ్మడు అనేవాడు. లేదు నువ్వు చేయలేదు. ఇలా దగ్గర ఒక సంవత్సర కాలం అయ్యింది. రాజుగారు ఎందుకు అంటున్నారు నేను అబద్ధం ఆడటం లేదు, రాజుగారు కూడా సామాన్యుడు కాదు, రాజుగారు వివేకి, ఎందుకంటున్నారు అని అనుకుని ఒకరోజు ఆ పరాయణత్వంతో పారాయణం చేశాడు. పరాయణత్వం అంటే మనం ఏదైనా తింటున్నాం అనుకోండి, దాని మీద దృష్టి పెట్టి తింటే అబ్బా ఎంత బాగుంది, ఇది ఎంత బాగా చేశారు అని చేసిన వాళ్ళు మెచ్చుకుంటూ మనం లట్టులేసుకుంటూ తింటాం. అది పరాయణత్వం. ఉదాహరణకి అలానే పారాయణం చేస్తూ ఉంటే అక్కడ ఆ అర్థము, ఆ శబ్దం ఏమిటి, శబ్దం యొక్క అర్థం ఏమిటి, అక్కడ ఏ సంఘటన జరిగితే ఈ నామం వచ్చింది స్వామికి అని దానిలో మునిగి పరవశించి ఉండడం ఇది పారాయణం. సరే ఈయన చదువుతూ ఉండగా 9వ అధ్యాయంలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనే శ్లోకం దగ్గర ఆగిపోయాడు. శ్లోకం దగ్గర ఎందుకు ఆగిపోయాడు అంటే దాని అర్థం కొంచెం తెలిసింది. ఏమిటా కొంచెం అంటే మరి ఏ చింత లేకుండా నన్నే ఎవరైతే ఉపాసిస్తారో అంటే ఆరాధిస్తారో అర్చిస్తారో అటువంటి వాళ్ళ యొక్క యోగము క్షేమము నేను వహిస్తాను, నేను భరిస్తాను, నేను చూసుకుంటాను. ఏ జనులైతే వేరే అన్య చింతన లేకుండా ఎవరైతే నన్ను ఉపాసిస్తారో అటువంటి వాళ్ళ యొక్క యోగము అంటే లేని దాన్ని ప్రసాదించడం, క్షేమము ఉన్నదాన్ని కాపాడడం, ఇవి రెండు ఆయన చేస్తాడట. చేస్తాను అని స్వామి అన్నాడు అని అప్పుడు ఆ శ్లోకార్థాన్ని గ్రహించి ఇక రాజుగారి దగ్గరికి వెళ్ళడం మానేశాడు. పారాయణం చేస్తూనే ఉంటాడు. అప్పుడు సాయంత్రం వరకు చూశారు రాజుగారు రాలేదు, మర్నాడు చూశారు రాలేదు, ఇక 3వ నాడు రాజుగారే వచ్చి సాష్టాంగ ప్రణామం చేసి మీరు పారాయణం చేశారండి. అప్పుడు అర్థమయ్యింది బ్రాహ్మణుడు, అయ్యా మీరు రోజు ఎలా అంటుంటే నా మనస్సు చాలా బాధపడేది, ఎందుకు ఇలా నన్ను అబద్ధంగా మాట్లాడుతున్నారు అని అనుకునేవాడిని, మీరు చెప్పింది చాలా వాస్తవం, నిజం, రోజు నేను చెయ్యనట్టే చేశాను కానీ చెయ్యనట్టే. అంటే ఆ బ్రాహ్మణుడు చేసినట్టుగా మనం ఎన్నిసార్లు అలా చేస్తున్నాం, రోజు చేస్తున్నాం కానీ మనసు అక్కడ లగ్నం కాదనమాట. అంచేత పారాయణత్వం సిద్ధించడానికే పారాయణము. చేత ఏ పారాయణం చెయ్యండి, అలా చేయగా ఎప్పుడొకప్పుడు మనసు అక్కడ హత్తుకుంటుంది, అక్కడ ఆగిపోతుంది, అక్కడ నమ్మకాన్ని ఒక గురిని ఏర్పరచుకుంటుంది. దానికోసం అన్నమాట. అంచేత ఉపాసన అనేది స్వామికి దగ్గరలో ఆసనం వేసుకుని కూర్చోవడం లేదా స్వామికి దగ్గరలో నివసించి ఉండడము అనేది ఒకటైతే, మరొక అర్థం ఏమిటంటే స్వామికి హృషికేశుడు అని పేరు.
త్రిశీకములు అంటే ఇంద్రియం, ఇంద్రియములను నియమించేవాడు త్రిశీకేశుడు. అంటే పవర్, కరెంట్ ఉందనుకోండి, ఫ్యాన్ తిరిగేట్టుగా, లైట్ వెలిగేట్టుగా, ఇలా టీవీ ఇవన్నీ వర్క్ చేసేట్టుగా నియంత్రించేది ఎవరు? పవర్. శాసించదు, పవర్ సాన్నిధ్యంతో ఇవన్నీ పనిచేస్తాయి. పవర్ కనెక్ట్ అయి ఉంటే చాలు. అలానే ఇక్కడ మన ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉన్నవంటే దేనితో కనెక్ట్ అయి ఉంది? పవర్ స్థానే పరమాత్మ ఉన్నాడు కాబట్టి, చైతన్యము ఉంది కాబట్టి, చైతన్య స్వరూపుడే భగవంతుడు. అంచేత భగవత్ సంబంధంతో సర్వే ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నవి కాబట్టి భగవంతుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఋషికేశుడుగా ఉన్నాడు. స్వామి నువ్వు ఇక్కడే ఉన్నావు కాబట్టి, ఉన్నది నువ్వే కాబట్టి నీ దగ్గరే నేను ఉన్నాను అనే స్పృహ, ఇది నిజమైనటువంటి ఉపవాసం. ఇది ఉపదేశము అని కూడా చెప్పవచ్చు. అంటే స్వామికి సాన్నిధ్యంలో ఉండడం ఒకటైతే, స్వామి ఆజ్ఞ గీతలో ఏం చెప్పాడో, వేదంలో ఏం చెప్పాడో దాన్ని మనం పాటించడం అన్నమాట. అది ఋషికేశుని యొక్క సాన్నిధ్యాన్ని పొందుతూ ఆ బ్రాహ్మణుడు ఉన్నట్లుగానే ఏ చింత లేకుండా సర్వత్రా ఉన్నటువంటి వాడివి. నేను అని చెబుతున్నాను అంటే నీవు ఉంటేనే నేనున్నాను, కానీ నీవు లేక నేను లేను. అంచేత ఉన్నది నీవే, నీవే ప్రధానమైనటువంటి వాడివి. ఎలా అంటే బంగారము నీవైతే నేను నగలాగా కనిపిస్తూ ఉన్నాను అని ఆ అనుభూతి పొందడం అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి ఉపవాసానికి పరమార్థం. ఇక తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని అంటే స్వామి శయనించినట్లుగా యోగ నిద్రలో ఉన్న కారణంగా ఈ 4 మాసాల్లో ఏ రీతిగా అంటే మనకి ఇక ఈ 15 రోజుల్లో మనకి ఇక గ్రీష్మ ఋతువు అయిపోతుంది, వర్ష ఋతువు వస్తుంది. మనకి గ్రీష్మ ఋతువులో వర్ష ఋతువు రాకుండానే వర్షాలు చాలా వచ్చింది. మొత్తానికి ఏది ఏమైనా వర్షాలు రావడంతో ఏమవుతుంది? పురుగు కట్ర బాగా ఉంటాయి. దాని ద్వారా మనం పీల్చే గాలిలో కానీ, చేసే పనుల్లో కానీ, తినే ఆహారంలో కానీ క్రిమి వస్తుంది. క్రిమి రావడం ద్వారా ఆరోగ్యం పాడవుతుంది. మరి ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి ఆహారం తక్కువగా తినడం, ఈ 4 నెలల్లో పాలు తాగకూడదని, కూరగాయలు తినకూడదని, పప్పు దినుసులు తినకూడదని, పెరుగు తాగకూడదు, ఇలా చాలా చాలా నియమాలు. ఈ నియమాలు ఎందుకు ఏర్పరిచారంటే ఆరోగ్యం బాగుండాలి కాబట్టి నియమాలు. అంచేత ఇవన్నీ వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. అంతేకాదు వర్ష ఋతువులో ఎవరు ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి ధర్మ ప్రచారం చేసేటటువంటి మహాత్ములు కూడా ఒక చోట తిష్ట వేసి, ఒక చోట ఒక మకాం పెట్టుకుని అక్కడికి చేరినటువంటి భక్తులకి ఉపదేశం చేస్తూ ఉండడం ద్వారా వాళ్ళకి ఉద్ధరణ అవుతుంది, వీరికి ఆత్మోద్ధరణ అవుతుంది. ఒకే చోట వారికి ప్రబోధ చెయ్యడం. లేకపోతే మహాత్ములు అనేటటువంటి వారు నదిలాగా, నది ఎలా ప్రవహిస్తూ ఉంటుందో అలానే మహాత్ములు కూడా సంచరిస్తూ జ్ఞానాన్ని నదీ ప్రవాహంగా ప్రవహింపచేయడం అనేది. అంతేది 4 నెలల్లో ఒక ఆనకట్ట కట్టినట్లుగా మహాత్ములు ఒక చోట ఉంటారు కాబట్టి ఎక్కడ మనకి అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళి సత్సంగం చెయ్యడం అనేది ఒకటైతే, ఈ చేసిన సత్సంగంలో స్వీకరించినటువంటి ఆ జ్ఞానంలో చేస్తున్నటువంటి జప తపాలలో 10% చేస్తే దానికి 100% పుణ్యం కలుగుతుంది, 100% ఫలితం వస్తుంది. అంచేత నేను తప్పు చేసి ఇంత పుణ్యం ఇస్తున్నాడు కాబట్టి బాగా చేద్దాము అని అనిపిస్తుంది. కనీసం అస్సలు మానేసేదానికన్నా ఎంతో కొంత చేస్తే స్వామి అనుగ్రహం కలుగుతుంది. అంటే ఒకటి పుణ్యం వస్తుంది. పుణ్యము అంటే ఏమిటి? మనస్సుకుండే మాలిన్యం పోవడం, తన ధర్మాన్ని తాను పాటించడం, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడం, భర్త దగ్గర ఎలా, భార్య దగ్గర ఎలా, పిల్లల దగ్గర ఎలా, గురువు దగ్గర ఎలా, భగవంతుడి దగ్గర ఎలా, సమాజంలో ఎదురైనటువంటి వ్యక్తుల దగ్గర ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి ఆ సామర్థ్యాన్ని, ఆ చాకచక్యాన్ని కూడా ఇతడు కలిగి ఉంటాడు. అంచేత మనస్సు శుద్ధమై బుద్ధి ప్రజ్ఞానవంతమై ఉన్ననాడు మానవ జీవితానికి సమగ్రతని ఆపాదించుకోగలడు. అది లేకపోతే ఏమవుతుందంటే అజ్ఞానము పేరుకుపోయి ఉంటుంది,
పేరుకుపోయి ఉన్న అజ్ఞాన కారణంగా అహంకారం ప్రబలిపోతుంది, బిగుసుకుపోయిన ఈ అహంకారంతో ఓ పాము ఎలా బుస్సుమని అంటుంది. బుస్సుమని అంటే పర్వాలేదు, కాటు కూడా వేస్తుంది. ఆ కాటు వేసిన పాము విషము ఎలా ఎక్కి ఆయా జీవులు మరణిస్తారో అలా అహంకారం వల్ల తన జన్మను తానే అంతం చేసుకుంటాడు, ఇతరులను కూడా నొప్పి కలిగిస్తూ ఉంటాడు. అంచేత వ్యక్తికి కావాల్సింది అహంకారం కాదు, అహంకారానికి మూల కారణమైనటువంటి అజ్ఞానం కూడా కానే కాదు. అంచేత అజ్ఞానం పోవాలి అని అంటే ప్రజ్ఞాన స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించాలి. తనలో ఉన్నటువంటి హృషీకేశుడుగా ఉన్నటువంటి పరమాత్మను శరణాగతి పొందాలి. శరణాగతి ఎప్పుడైతే పొందామో ఆ శరణాగతిలో నేను నాది అనే అహంకారము మమకారము, నేను అంటే అహంకారం, నాది అంటే మమకారం, ఇవి రెండు నశిస్తాయి, నశించాలి. అందుకే శరణాగతి అని మనకి పెద్దలందరూ చెప్తుంటారనమాట. అంచేత ఆ సాన్నిధ్యాన్ని మనం ఫీల్ అవ్వాలి. అంతేకాదు ఏకాదశి కాబట్టి మనకి గ్రహముల యొక్క గమనం ద్వారా విశేషించి భూగోళము, అలాగే సూర్య గోళము, చంద్ర గోళము, ఈ మూడింటి పరిక్రమణలో మన జీవితంలో ఆయా నక్షత్రాలు, ఆయా రాసులు, వాటిని బట్టి దశ మారుతూ ఉంటుందన్నమాట. అంచేత దానికోసమని ఏకాదశి నాడు అంటే దశమి వరకు భోజనం అన్ని బాగా చెయ్యొచ్చు. ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే ఏ రీతిగా ఒక పాత్ర మనం ఖాళీ చేసి ఆరబెట్టిన తర్వాత మరలా పోసి వండుతాము, వండితే అది శుభ్రంగా ఉంటుందో అలానే ఇవన్నీ పాత్రలో ఉండే పదార్థం కడుపు అనే పాత్రలో వేస్తున్నాము. మరి కడుపు అనే పాత్రను ఎప్పుడు ఎండబెడుతున్నాము, ఎప్పుడు ఆరబెడుతున్నాము? లేనే లేదు. అంచేత ఏకాదశి నాడు ఆరబడితే లోపల ఉండేటటువంటి జఠరాగ్ని మళ్ళా తిరిగి బాగా ప్రజ్వలిస్తుంది అని చెప్పడానికి గల కారణం ఒకటైతే, ఏకాదశి తిథి అని అంటే 11 అంటే మన దగ్గర 11 ఏమున్నవి అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. దానితో ఈ దశ ఇంద్రియాలను నడిపేదెవరు? మనస్సు. ఈ మనస్సుతో కలిపి ఈ 11 ఇంద్రియాలు సంచరిస్తూ ఉన్నవి అంటే ఏ చైతన్య కారణంగా, ఏ భగవంతుని సంబంధంతో ఇవి పనిచేస్తూ ఉన్నవో ఆ పనిచేసే వాటిని కృతజ్ఞతగా ఆ 11ని స్వామికి సమర్పించడం ఏకాదశి. ఆ సమర్పించడం ద్వారా కాస్త ఏదో లిక్విడో లేకపోతే ఏదో కొద్దిగా సాలిడో తీసుకుని ఉండడం ద్వారా మగత రాదు, మత్తు రాకుండా అలర్ట్ గా తేజస్సుగా ఉంటుంది. తేజస్విన అవధీతమస్తు అని అంటుంది ఉపనిషత్తు శాంతి మంత్రం. చేత తేజస్సుగా మనం అధ్యయనం చెయ్యాలి. తేజస్సుగా లోపల ఉన్నటువంటి ఋషికేశుడు, బయట ఉన్నవాడిని చూసాము, బయట ఉన్నవాడిని దర్శించిన తర్వాత మనం ఏ దేవాలయానికి వెళ్ళినా దర్శనం చేసుకుని మళ్ళీ వెంటనే కళ్ళు మూతపడిపోతాయి. అక్కడ ఉన్న స్వామి ఇక్కడ కూడా ఉన్నాడు, ఇక్కడ ఉన్నవాడిని చూస్తున్నానా లేదా అని అంతర్ముఖం కావడం అన్నమాట. చేత 11 ఇంద్రియాలని అంతర్ముఖపరిచి అంతర్యామిగా ఉన్నటువంటి స్వామికి సమర్పించడం, స్వామి సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడం, ఇది నిజమైనటువంటి ఏకాదశి. అంచేత ఈ తొలి ఏకాదశి ప్రారంభమై అనుష్ఠానం చెయ్యడం ద్వారా, ఆహారం తక్కువ తీసుకోవడం ద్వారా 1 ఆరోగ్యం బాగుంటుంది, 2 మనస్సు శుద్ధమవుతుంది, మనస్సుకు పుణ్యము వస్తుంది. అంతేకాదు సర్వత్రా ఉన్నటువంటి చైతన్య స్ఫూర్తి మనకు కలిగినప్పుడు జీవితంలో ఎదురయ్యేటటువంటి వాటిని తట్టుకునేటటువంటి సహనం కూడా వస్తుంది. గీతలో చెబుతాడు స్వామి, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయిన అనిత్యాః తాం తితిక్షస్వ భారత అంటాడు. అంటే మనందరికీ శీతం వల్ల ఉష్ణం వల్ల వేసవికాలం గొప్ప ఎండ భరించలేకపోతున్నామండి అని అది మనకి దుఃఖం కలుగుతుంది. అదే ఎండ శీతాకాలం బయటికి వెళ్ళి నిలబడతాము, సూర్యుడేమో ఇప్పుడు వద్దు అబ్బా ఎండ అంటాము, శీతాకాలం అయ్యో సూర్యుడు ఎక్కడ రాలేదేంటి అనుకుంటాం. అంచేత ఉష్ణాన్ని భరించలేక శీతలాన్ని కోరుకుంటాము, శీతలాన్ని భరించలేక ఉష్ణాన్ని కోరుకుంటూ ఉంటాము. ఈ సుఖము దుఃఖము అనేది ఎంతవరకు ఉంటుంది? ఆయా ఋతు ధర్మాలను బట్టి కాసేపే ఉంటుంది, అంటే కొంతకాలమే ఉంటుంది. అంచేత హే అర్జున,
నీ ఇంద్రియాలు బాహ్యమైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలను తాకి వాటిని స్పృశించి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. నీవు కూడా అనుభవిస్తూ ఉన్నావు. మరి వాటిని ఎలా అని అంటే, సుఖం వస్తే పొంగిపోవద్దు, దుఃఖం వస్తే కుంగిపోవద్దు. ఏం చెయ్యాలి? తితిక్షస్వ, ఓర్చుకో. అబ్బా ఎలా ఓర్చుకోవాలండి అంటావా? అది ఇలా వస్తుంది, అలా పోతుంది. వచ్చినటువంటివి ఉండిపోవు, పోయినటువంటివి ఆగిపోవు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సరే వచ్చింది అదే పోతుందిలే అని ఓర్చుకుంటే అదే పోతుంది అని తితిక్షస్వ అని స్వామి చెప్తాడు. అలానే ఇక్కడ మనం స్వామి యొక్క ఆరాధనలో, స్వామి యొక్క తత్వ అవగాహనలో మనకి ఏం తెలుస్తుంది అంటే, బాహ్యంలో చేసేటటువంటి ప్రతి కర్మ స్వామికి సమర్పితం అవుతుంది. ఆంతర్యంలో ఫీల్ అయ్యేటటువంటి భక్తి భావన చాలా మాధుర్యంగా ఉంటుంది. ఇక తాత్వికంగా ఆలోచన చేసేటటువంటి జ్ఞానంలో స్వామి నేను వేరు కాదు, జీవుడు అనేటటువంటి వాడు లేనే లేడు. జీవుడు కూడా స్వామికి ఎలానో చెప్తాడు, నత్వేవాహం చాతునాశం నత్వం నేమే జనాధిపాహం. ఏ అర్జున, నాకు ఎలా నాశనం లేదు, నీకు కూడా అలా నాశనం లేదు. నీకు నాకు ఎలా నాశనం లేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళెవ్వరికీ కూడా నాశనం లేదు. ఎందుకని? ఆత్మస్వరూపము నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచయనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః అని స్వామి చెబుతాడు. అంచేత ఆత్మ అస్త్రశస్త్రాలతో ఛేదింపజాలదు, నీటి చేత తడపబడదు, అంచెది గాలిచే వీచబడదు అని ఎన్నింటినీ చెబుతూ ఆత్మ ఎవరో కాదయ్యా, నీవే. అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడపబడదు, గాలి చేత వీచబడదు. మరి ఏమిటి అంటే, వాటన్నింటికి కూడా శక్తినిచ్చేది ఆత్మ, వాటిగా ఉన్నది ఆత్మ. అంచేత ఆత్మకు పుట్టుక లేదు కాబట్టి ఇట్టుక కూడా లేదు. మరి ఎవరండి మా వాళ్ళు పోయారు కదా, మరి మేము ఇంకా ఉన్నాం కదా, మేము కూడా పోతాం కదా అని అంటే, వచ్చింది పోయింది ఉన్నది ఏమిటి అంటే కేవలం శరీరం. శరీరం పుట్టింది కాబట్టి శరీరం పోతుంది. శరీరంలో ఉన్నవాడెవడో వాడు ఎప్పుడూ ఉంటాడు, అది ఆత్మ. ఆత్మ నీవు నేను కానీ అనాత్మలం మనం కాదు. బంగారం ఒక్కటే, నగలెన్నో ఉంటాయి. మట్టి ఒక్కటే, కుండలెన్నో ఉంటాయి. కుండ తయారయ్యింది ఒక రోజు చెయ్యి జారి కాలు తగిలి పగిలిపోయింది. ఇప్పుడు కుండ పగిలిందా, మట్టి పగిలిందా? కుండే పగిలింది, మట్టి పగలదు. అలానే దేహమే పడిపోయింది, దేహి పడిపోదు. దేహీ నిత్యం అవచ్చోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి అంటాడు స్వామి. ఈ దేహం దహింపబడే లక్షణం కలిగినటువంటి ఈ దేహంలో దేహి నిత్యము ఉంటాడు. అతడు అవచ్చుడు అంటే వధింప వీలు కానుడు. సర్వదేహాల్లో కూడా ఉన్నది అదే. దేహీ నిత్యం అవచ్చోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని. అర్జున, నీవు నేనే అని అనుకుంటావు, సర్వభూతములు అంతే. ఎవరు పోయినా, ఏది పోయినా, ఎవరు పుట్టినా, ఎవరు పుట్టింది కాదు, పోయింది కాదు. పుట్టింది పోయింది, జస్ట్ కనిపిస్తుందంటే. మరి దానికి కనిపించడానికి ఉన్న ఆధారం ఏమిటి? అది దేహి అంటే ఆత్మ. సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి. నువ్వు ఏ రకంగా ఆలోచన చేసినా శోకించడానికి అవకాశమే లేదు. వింటున్నారమ్మా? శోకించడానికి ఎప్పుడు అవసరం వస్తుందంటే అజ్ఞానం ఉన్నప్పుడు అవసరం. అవివేకం ఉన్నప్పుడు బాగా ఏడుపు వస్తుంది. వివేకం కలిగించుకున్నప్పుడు ఏడుపు రమ్మటం అంటే రాదు. అంచేత వివేకం మంచిదా, అవివేకం మంచిదా? అవివేకంగానే ఉంటే మేము ఇలాగే ఉంటామంటే, నీరసంగా ఉంటామంటే, బాధగా ఉంటామంటే, దీనంగా ఉంటాం. అరే దానికోసం నువ్వు రాలేదు. పశుపక్ష్యాదులే చాలా హ్యాపీగా ఉంటున్నాయి. అంచేత పశుపక్ష్యాదులు ఎలా ఉంటే మనుషులు ఎందుకు ఇలా ఉండాలి? మనిషి ఇంకా వివేకం కలిగి ఉన్నటువంటి వాడు. వివేకం కోసమే మానవ జన్మ వచ్చింది. అందుచేత ఈ తొలి ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి వరకు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నా అక్కడ అస్పృహ స్వామి
సర్వత్రా ఉన్నాడు. ఇక్కడ కూడా ఉన్నవాడు స్వామి. అదిగో ఆ స్వామి కోసమే లేచాడు, స్వామి కోసమే సర్వకర్మలు. మత్కర్మకు మద్భక్త సంగవర్జిత. నువ్వు ఏం చేసినా నా కోసం చెయ్యి, నా భక్తుడుగా ఉండు, నా వాడిగా ఉండు, నన్ను అంతటా చూడు, అప్పుడు నీకు ఎవరి మీద కోపము ద్వేషము ఉండదు. అలా ఎవరైతే ఉంటారో వాడు నన్నే పొందుతాడు, వాడు నాకు చాలా ఇష్టం అని స్వామి చెప్పారు. అంచేత తొలి ఏకాదశి పండుగ అంటే ఏదో 4 రకాలు చేసుకుని తినడం పండుగ, కొత్త బట్టలు కట్టుకోవడం పండుగ అనుకుంటాము. కాదు కాదు, మనస్సు ఎప్పుడైతే ఉత్తేజమవుతుందో అప్పుడు పండుగ. అంతేకాదు మనకి దక్షిణాయనం యమదిశ అనేదే కాబట్టి మన ఈ శరీరంలో ఉండేటటువంటి చైతన్యము కొంచెం డల్ అవుతుంది. అంటే సూర్యుడు ఉన్నాడు, మేఘం తప్పింది, అప్పుడు ప్రకాశం తగ్గుతుంది కదా, తగ్గుతుంది. అలానే మన శరీరంలో కూడా ప్రకాశం తగ్గుతుంది. కాబట్టి ఇదిగో ఈ బయట సూర్యప్రకాశము తగ్గుతుంది, ఆహారము తక్కువగా తీసుకో, తొందరగా తీసుకుని తొందరగా విశ్రమించి తొందరగా తెల్లవారుజామున లేచి చెయ్యడం ద్వారా ఇదిగో నేను ఒక రోజుకి 1000 జపం చేస్తాను, లేదు 1 గంట సేపు ధ్యానం చేస్తాను, లేదు రోజు 1 గంట సేపు సత్సంగం చేస్తాను, రోజు 1 గంట సేపు, ఇలా ఏదో ఒక నియమాన్ని ఏర్పరచుకోవడం ద్వారా లోపల చైతన్యం యొక్క ఆ డల్నెస్, అంటే చైతన్యం యొక్క కాంతి ఎప్పుడైతే తగ్గిందో ఆ తగ్గిన దానికి ఇది కొంచెం పెంచుతుంది. అంతేకాదు మనం ఏం చేస్తుంటామంటే కాస్త డల్గా ఉన్నవాడికి మనం కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాం కదా. అంచేత చైతన్యహీనతగా ఉన్నటువంటి జీవుల మీద స్వామి ఎక్కువ కేర్ తీసుకుంటాడు. యోగ నిద్రలో ఉన్నట్టు ఉంటాడే తప్ప యోగ నిద్రలో ఎవడు ఏం చేస్తున్నాడు, వాడు మనసులో ఏమనుకుంటున్నాడు, పైకి ఏమంటున్నాడు, వీడు నటిస్తున్నాడా, కపటిగా ఉన్నాడా, లేదా నిజాయితీగా ఉన్నాడా అని ఇదంతా గమనిస్తూ వాడికి ఎప్పటికప్పుడు వేసేస్తూ ఉంటాడు. క్రెడిట్ చేస్తాడు, డెబిట్ చేస్తాడు, పుణ్యాన్ని క్రెడిట్ చేస్తాడు, పాపాన్ని డెబిట్ చేస్తాడు. అంచేత రెండూ చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి స్వామి ఇవాళ శయనము ఏకాదశి అంటే నిద్రించాడు. ఏ నిద్ర? యోగ నిద్ర. అంచేత యోగ నిద్ర ఎందుకయిందంటే నటిస్తున్నాడు కాబట్టి యోగ నిద్ర. ఆ యోగ నిద్ర పుణ్యమా అని మనందరం ఇంకా జాగ్రత్తగా మన సాధన చేసుకుంటూ, అంతేకాదు మన శరీరంలో ఉన్నటువంటి నా స్వరూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క స్మరణలో ఏ కించిత్ సత్కర్మ చేసినా అధిక పుణ్యం వస్తుంది. అధిక పుణ్యం ఏం చేస్తుంది? మన బుద్ధికి కాస్త చైతన్యాన్ని ప్రసాదిస్తుంది, ప్రజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా మానవ జన్మ సార్థకమవుతుంది. అంచేత సార్థకం చెయ్యమని స్వామిని ప్రార్థిస్తూ ఈ రోజు నుంచి మరలా ఉత్థాన ఏకాదశి వరకు ఎంతో కొత్త అనుష్ఠానం చేసుకుని మన జీవితాల్ని మెరుగుపరుచుకుందాము. అంతేకాదు బ్రాహ్మణుడిలాగా స్వామి యందు విశ్వాసాన్ని పెంచుకుందాం, నమ్మకాన్ని పెంచుకుందాం. అంటే మన బుద్ధి ఎంతసేపు సంశయిస్తూ ఉంటుంది. అంతే సంశయాత్మ వినశ్యతి. సంశయాన్ని తీసి పడేస్తే విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుకున్నప్పుడు ఆ స్వామి కూడా ఆయనే చూసుకుంటాడు. అహం వహామి, నేనే భరిస్తాను మోస్తాను అన్నాడు. కాబట్టి మోసేది స్వామి అని కేవలం మనం స్మరించే వాళ్ళం మాత్రమే అని అనుకుని మన జీవితాన్ని ధన్యత చేసుకుందుముగాక అని భగవంతుడిని ప్రార్థిస్తూ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
रुद्राय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् महादेव्यै च विद्महे कृष्णप्रियायै च धीमहि तन्नो राधाः प्रचोदयात्।